Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ద టాపిక్ ఈస్ టైమ్ అండ్ వర్క్. సో సిహెచ్ఎస్ఎల్ 2019 అనేది మనకి మార్చ్ 17th అండ్ 18th అండ్ 19th జరిగింది ఆల్రెడీ. సో ఆ 3 days లో జరిగిన 3 షిఫ్ట్స్ మొత్తం జరిగాయి డైలీ. ఆ ప్రతి 3 షిఫ్ట్స్ మొత్తం 9 షిఫ్ట్స్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఏవైతే గుర్తున్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఏమి ఉండవు, డైరెక్ట్ గా క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి అందరూ గుర్తు తెచ్చుకోలేని రారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఆప్షన్స్, ఓన్లీ వీ హ్యావ్ మోడల్స్ ఆర్ క్వశ్చన్స్. సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ లేకపోయినా సేమ్ మోడల్స్ వస్తాయి. సో కాబట్టి అప్కమింగ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఆగస్ట్ లో జరిగే ఎగ్జామ్ కి ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ A and B can complete a work in 15 days. B can do the same work in 40 days working alone. In how many days will A be able to finish the same work alone? So I'll explain the same question in Telugu also. So వాడు అడుగుతున్న క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. సో A and B ఇద్దరు ఉన్నారు, ఇద్దరును ఒక వర్క్ ని 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. A and B ఇద్దరు కలిసి. ఓకే, అయితే ఇప్పుడు ఏ లేడు, ఓన్లీ బి మాత్రమే ఆ వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే 40 days. ఓకే, దెన్ హౌ మెనీ డేస్, అలా అయితే ఏ ఒక్కడు కనుక చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు? దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఓకే, సో ఐ కెన్ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 15 and 40. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15 and 40? 120. yes, so this is the total work. సో టోటల్ వర్క్ దే కెన్ డూ అంటే వాళ్ళు చేయాల్సిన టోటల్ వర్క్ ఎంత? 120. దట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15 and 40. సో ఇప్పుడు చూడండి, A ప్లస్ బి అనేవాడు 15 రోజుల్లో చేస్తున్నాడంటే రోజుకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నట్టు? 120/15, దట్ ఈస్ 8 units. ఓకే, అండ్ బి అనేవాడు 40 రోజులు తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క రోజు ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 120/40, దట్ ఈస్ 3 units he was doing per day. ఇప్పుడు చూడండి, బి అనేవాడు 3 units చేస్తున్నాడు, A ప్లస్ బి 8 units చేస్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద ఏస్ ఎఫిషియన్సీ ఆర్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ఏ ఇన్ ఏ డే? పెర్ డే ఎంత చేస్తాడు అప్పుడు? 8 - 3, దట్ ఈస్ 5 units. సో టోటల్ వర్క్ ఎంత? 120. సో రోజుకి 5 units కంప్లీట్ చేస్తాడు కాబట్టి 120/5, దట్ ఈస్ 24 days. సో ఏ అనేవాడు ఒక్క రోజు మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 24 days. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ మెథడ్, ఎల్సిఎం మెథడ్ అనేది మనం చేయొచ్చు. ఓకేనా? సో దీనికి అందరూ పర్టికులర్ గా చేయడం అనేది బెటర్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి, ఏం లేదు 15 times. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటి అంటే 15 days A ప్లస్ బి తీసుకున్నారు, విచ్ ఈస్ ద సేమ్ యాజ్ 40 days ఆఫ్ బి. సో దీని నుంచి ఏకి బికి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి? ఇక్కడ A/B ఎంత వస్తుంది? 5/3. అంటే రోజుకి ఏ అనేవాడు 5 చేస్తున్నాడు, బి అనేవాడు 3 చేస్తున్నాడు. అదే కదా మనకి ఇక్కడ నుంచి వచ్చింది. సో ఎల్సిఎం మెథడ్ నుంచి కూడా వస్తుంది, ఈ మెథడ్ ద్వారా కూడా వస్తుంది. బట్ యూ ప్రిఫర్ ఎల్సిఎం మెథడ్. ఓకే, ఎక్కువగా అయితే ఎల్సిఎం మెథడ్ ప్రిఫర్ చేయండి. సో కొన్ని కేసెస్ ఉంటాయి, స్పెషల్ కేసెస్, వాటిలో మనం ఎల్సిఎం మెథడ్ చేయలేము, బట్ వాటికి మాత్రం ఈ మెథడ్ అనేది చూసుకోవాలి. నేను ప్రతి మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెన్ ఐ టెల్ యూ టైమ్ అండ్ వర్క్. బట్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ లో మాత్రం మనం ఆ మోడల్ అంటే అలాంటి ప్రాబ్లం కి ఏ మెథడ్ అయితే సూటబుల్లో ఆ మెథడ్ ద్వారా నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, P can complete a work in 10 days. Q can complete the same work in 5 days. Q started the work alone and worked for 2 days. After 2 days, Q left the work. In how many days will P complete the remaining work? ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. లాస్ట్ లోని రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై P in how many days? So I'll explain the question. Okay, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
P అనేవాడు ఒక వర్క్ ని 10 days లో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, Q అనేవాడు అదే వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమైందంట, Q started the work and he was ఎన్ని రోజులు చేశాడంట, 2 days Q స్టార్ట్ చేసి ఒక్కడే స్టార్ట్ చేశాడు, వర్క్ చేశాడు 2 రోజులు. ఆ 2 రోజుల తర్వాత ఏమైపోయాడు, Q వెళ్ళిపోయాడు 2 రోజుల తర్వాత. అప్పుడు P వచ్చాడు, అప్పుడు రిమైనింగ్ వర్క్ ఉండిపోతుంది కదా, ఆ రిమైనింగ్ వర్క్ ని P అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, అది క్వశ్చన్. సేమ్ LCM మెథడ్. సో వాట్ ఈస్ ద LCM of 10 and 5? 10. That is the LCM. So this is the total work. Next, what about the efficiencies of P and Q? 10 యూనిట్లు ఉంది టోటల్ వర్క్, 10 రోజులు చేస్తున్నాడు P అనేవాడు. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ P? That is 1 unit. Yes. Total work is 10 and Q can complete the work in 5 days. So what is the efficiency of Q? Per day ఎంత చేస్తాడు, 2 units చేస్తాడు. ఓకేనా? సో అంటే ఒక రోజుకి P అనేవాడు 1 యూనిట్ చేస్తే Q అనేవాడు 2 యూనిట్స్ మాత్రం చేస్తాడు. ఇప్పుడు Q అనేవాడు ఎన్ని రోజులు చేశాడు, 2 days చేశాడు. అంటే now per day 2 units, so he was doing 2 days. So 2 into 2 4 units. 4 units కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ వర్క్ నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, టోటల్ వర్క్ నుంచి 4 యూనిట్స్ ఏదైతే Q చేశాడో తీసేయండి. అప్పుడు ఎంత ఉంటుంది, 6 యూనిట్స్. ఈ 6 యూనిట్స్ ని P అనేవాడు, దిస్ ఈస్ ద రిమైనింగ్ వర్క్, ఈ రిమైనింగ్ వర్క్ ని P అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. P అనేవాడు డైలీ 1 యూనిటే చేస్తాడు, 6 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. సో 6 by 1, that is 6 days. So 6 days are required for P to complete the same work. That is the remaining work. Okay na? Chala simple questions. So please follow the LCM method for any type of applying most of the models in time and work or pipes and systems. Okay. Next one. Third. A can complete a work in 30 days and B can complete the same work in 18 days. ఏ అనేవాడు 30 రోజుల్లో చేస్తాడు ఒక వర్క్ ని, అదే వర్క్ ని బి అనేవాడు 18 రోజుల్లో చేస్తాడంట. అండ్ ఏ స్టార్టెడ్ ది వర్క్ ఎలోన్ అండ్ వర్క్డ్ ఫర్ 6 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ బి. సో ఇలాంటి మోడల్స్, ఇందాక మనం చేసిన మోడల్స్ ఒకలా చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి మీకు 2 మెథడ్స్ చెప్తాను, ఏ మెథడ్ అయినా ఒకటే. ఓకేనా, పెద్ద చేంజ్ కూడా ఉండదు. సో ఫస్ట్ మెథడ్ ఈస్ డైరెక్ట్, ఐ టెల్ యూ, LCM మెథడ్, అండ్ సెకండ్ మెథడ్ ఈస్ డైరెక్ట్ ఎఫిషియన్సీ మెథడ్. సో వాట్ ఇట్ ఈస్, రెండు చెప్పుకుందాం. ఇన్ బోత్ ద మెథడ్స్ యు విల్ గెట్ ది సేమ్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమంటున్నాడు, ఏ అనేవాడు మొదట వర్క్ ని స్టార్ట్ చేశాడు, 6 రోజులు పని చేశాక మిగతా వర్క్ అనేది ఏతో పాటుగా బి కూడా హెల్ప్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ LCM మెథడ్ ద్వారా చేద్దాం. LCM మెథడ్, ఏ ఎన్ని రోజులు 30 days లో కంప్లీట్ చేస్తాడు అండ్ బి అనేవాడు 18 days లో కంప్లీట్ చేస్తాడు. సో వాట్ ఈస్ ద LCM ఆఫ్ 30 and 18? LCM ఎంత వస్తుందమ్మా, 6 5s 6 3s అంటే 90. సో 90 is the total work. ఓకే, ఇప్పుడు ఏ అనేవాడు 30 days చేస్తున్నాడు అంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, 90/30, దట్ ఈస్ 3. అంటే రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి, 90/18, దట్ ఈస్ 5 units per day. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు స్టార్ట్ చేశాడంట, ఎన్ని రోజులు చేశాడంట, 6 days చేశాడంట. రోజుకు 3 యూనిట్లు కాబట్టి 6 days అంటే 3 into 6 18. ఓవరాల్ వర్క్ ఈస్ 90, దాంట్లో 18 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ వర్క్, 90 - 18 అంటే 72 యూనిట్స్ ఇంకా కంప్లీట్ చేయాలి. అది ఎవరెవరు చేయాలి, ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేయాలి. ఏ అనేవాడు ఒక్కడు చేస్తే 3 యూనిట్లు, బి అనేవాడు ఒక్కడు చేస్తే 5 యూనిట్స్. సో ఇద్దరు కలిసి చేస్తే ఎంత వస్తుందమ్మా, 3 + 5 8 యూనిట్స్ చేస్తారు వాళ్ళు రోజుకి. సో ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి 72 యూనిట్స్ రోజుకి 8 యూనిట్స్ లెక్కన చేస్తే ఎన్ని డేస్ లో అయిపోతుంది, 9 days. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 9 days. అయిపోయింది. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే, బేసిక్ గా మనకి ఎఫిషియన్సీ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్స్ రేషియో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో దిస్.
our times ratio is inversely proportional to efficiency. So efficiency ratio find out cheyalante it is indirectly or inversely proportional to times. So this you have to remember. అంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నోడు తక్కువ టైంలో వర్క్ చేస్తాడు, తక్కువ ఎఫిషియన్సీ ఉన్నోడు ఎక్కువ టైం తీసుకుంటాడు. అది దాని యొక్క అర్థం, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు 30 days తీసుకుంటే బి అనేవాడు 18 days తీసుకుంటే, నౌ దీస్ ఆర్ ద రేషియోస్ ఆఫ్ ఏ అండ్ బి, నెంబర్ ఆఫ్ డేస్ అంటే టైమ్స్ రేషియో. ఇప్పుడు నాకు ఏకి బికి ఎఫిషియన్సీస్ చెప్పగలరా? దట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 30/18 అంటే 18/30, అంతేనా? అంటే ఎంత వస్తుందమ్మా? 6365. సో ఏ ఎఫిషియన్సీ ఇస్ 3 అండ్ బి ఎఫిషియన్సీ ఇస్ 5. నేను ఇంక ఎల్సిఎం ఏం చేయట్లేదు, ఏ ఎఫిషియన్సీ 3 అండ్ బి ఎఫిషియన్సీ 5. ఇప్పుడు నేను ఏ ఎఫిషియన్సీ 3 అంటే రోజుకు 3 యూనిట్లు చేస్తాడు అని అర్థం, అంతేనా? రోజుకు 3 యూనిట్లు చేసేటప్పుడు వీడు ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు కంప్లీట్ ని వర్క్ ని కంప్లీట్ చేయడానికి? 30 days. సో per day he was doing 3 units, so 30 days కాబట్టి total work is 90 units. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? he started the work alone and worked for 6 days. డైలీ 3 units కాబట్టి 6 days చేసేసాడంటే 6 into 3 18. 18 units కంప్లీట్ అయిపోయింది. 90 minus 18 is 72 units. This remaining work is completed by how many days? Completed in how many days? కానీ ఈ రిమైనింగ్ వర్క్ ఎవరెవరు కంప్లీట్ చేస్తున్నారు? ఏ అండ్ బి బోత్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ is 3 అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి is 5. సో ఇద్దరు ఎఫిషియన్సీ ఎంతమ్మా? 3 plus 5 8. 72/8 9 days. సో బోత్ మెథడ్స్ ఆర్ సేమ్. చిన్న డిఫరెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ నేను ఎల్సిఎం వితౌట్ టేకింగ్ ఎల్సిఎం ఐఎమ్ డైరెక్ట్లీ టెలింగ్ యూ ద టైమ్స్ ద ఎఫిషియన్సీస్ యూజింగ్ ద టైమ్స్ రేషియో. టైమ్స్ ఇచ్చాడు కాబట్టి దాని నుంచి నేను ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్ సార్. సో చాలా మందికి ఎల్సిఎం ఆఫ్ 30 and 18 మినిమం 2-3 seconds తీసుకుంటారు. అసలు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఇక్కడ చేస్తాం. అర్థమవుతుందా? క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 25 men can complete a work in 16 days. 5 men left the work after 10 days. In how many days will the remaining work be completed? ఈ వర్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిని చాలా లాజికల్ గా మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు. బేసిక్ గా క్వశ్చన్ అర్థం చేసుకోండి. 25 మంది ఒక వర్క్ ని 16 రోజుల్లో చేస్తారంట. అయితే 10 రోజుల తర్వాత 5 వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, బేసిక్ గా 16 days లో అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఆఫ్టర్ 10 days వరకు వాళ్ళందరూ అనుకున్నట్టుగానే 25 మంది పనిచేశారు. ఓకేనా? తర్వాత 5 వెళ్ళిపోయారు. అంటే ఈ 10 రోజులు 25 మంది ఉన్నారు బానే. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే 5 వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ రిమైనింగ్ వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అన్నది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 16 రోజులు 25 మంది పనిచేస్తే వర్క్ ని 10 రోజులు 25 మంది చేశారు. అంటే నార్మల్ గా మిగతా వర్క్ ఉంది కదా, అది ఎన్ని రోజులు చేస్తారు? 6 days లో కంప్లీట్ అవుతుంది. ఎవరు? 25 మంది పని చేస్తే, అంతేనా కదా? 6 days లో 25 మంది పని చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు 25 మంది లేరు. ఎంతమంది ఉన్నారు? 20 మంది మాత్రమే ఉన్నారు. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? అర్థమవుతుందా మీకు? 16 రోజులు 25 మంది ముందు వర్క్ చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు 10 రోజులు 25 మంది చేశారు. అంటే మిగతా 6 రోజులు 25 మంది చేస్తే అయిపోయిన వర్క్ ని ఇప్పుడు 25 మంది లేరు. ఎంతమంది ఉన్నారు? 20 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ 20 మంది ఈ మిగతా వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? అయితే M1D1 equal to M2D2, that is the formula we have. సో కాబట్టి ఏమొస్తుంది చెప్పండి అమ్మా? X is equal to 5 4s 5 5s 2 2s 2 3s 3 into 5 15/2. 15/2 అంటే 7.5 days. 7.5 days లో 7.5 రోజుల్లో ఆ మిగతా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే 6 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన వరకు ఇప్పుడు ఎంత అయిపోయింది? 7 రోజులు అయిపోయింది.
ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో ఇదంతా మీకు అక్కర్లేకుండా ఇంకొక విధంగా చేయొచ్చు. అంటే ఇక్కడ వరకు కాన్సెప్ట్ మీకు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా మీరు చూసుకోరు. ఓకే, ఇప్పుడు మీరు ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి 20 మంది ఉన్నారు. ఎస్, ఇప్పుడు నేను నెక్స్ట్ మెథడ్ వేరే మెథడ్ చెప్తున్నాను. ఇక్కడ వరకు కాన్సెప్ట్ సేమ్. నౌ దిస్ ఈస్ ద రిమైనింగ్ వర్క్. దిస్ వర్క్ ఈస్ డన్ బై 20 members. But initially how many members? 25 members. Yes or no? అంటే you have to take the number of persons ratio. అంటే ముందు 25 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 20 మంది ఉన్నారు. సో వాట్ ఈస్ ద రేషియో? 5:4. అర్థమవుతుందా మీకు? 5:4 ఈస్ ద రేషియో ఆఫ్ ది పర్సన్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? బట్ యూ నో దట్ M1D1 ఈక్వల్ టు M2D2 ఎలా రాసామా మనం? M, number of persons, is inversely proportional to number of days. అంతేనా కదా? ఎక్కువ మంది ఉన్నారనుకోండి తక్కువ రోజుల్లో అయిపోతుంది, తక్కువ మంది ఉన్నారనుకోండి ఎక్కువ రోజుల్లో. ఎస్, సో అదే కాన్సెప్ట్. ఇప్పుడు 5:4 రేషియోలో మెంబర్స్ ఉన్నారు అంటే ద రేషియో ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఎలా ఉంటుంది? రివర్స్, 4:5. ఓకే, ఈ 4 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్? 6 days. ముందు 6 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, 10 తీసేయండి. ఓకేనా? ఈ రిమైనింగ్ వర్క్ ని ముందు 6 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఈ 5 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అయిపోయింది? 4 parts 6 అంటే 1.5. 1 part is 1.5. సో 5 parts ఎంత అవుతుంది? 5 into 1.5, that is 7.5 days or 7.5 days. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. మీరు ఏ మెథడ్ కి అయితే అలవాటు పడతారో అదే మెథడ్ ని ఎగ్జామ్ లో చేసుకోండి. ఏ మెథడ్ అయినా పెద్ద టైం వేరియేషన్ ఉండదు. ఒకటి 10 సెకండ్లో వస్తుంది, ఇంకోటి 12 సెకండ్లో వస్తుంది, ఇంకోటి కొంచెం 13-14 అవుతుంది అంతే సెకండ్. ఆ 3-4 సెకండ్స్ గురించి మీరు దాని మీద ఎక్కువ టైం పెట్టేసక్కర్లేదు. ఏదో ఒక మెథడ్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 5th వన్ వెళ్తాం. ఎస్, 5th వన్. A is thrice as efficient as B. అంటే A is thrice as efficient as B. అంటే B ఎఫిషియన్సీ కన్నా 3 రెట్లు ఎక్కువ. ఓకే, thrice as efficient as B. B can complete a work in 24 days. B అనేవాడు 24 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట వర్క్. In how many days they both working together can complete this work? అయితే A ప్లస్ B ఇద్దరు కలిసి ఈ వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో ఇక్కడ మీకు ఎల్సిఎం ఏం అక్కర్లేదు. మీకు నేను ఇందాక చెప్పాను కదా సెకండ్ మెథడ్ అని, అది అప్లై చేయండి. ఎందుకు? ఎఫిషియన్సీస్ ఇచ్చాడు కదా. సో A ఈక్వల్ టు 3/B అంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీస్ ఆఫ్ A/B? 3:1. అంటే రోజుకి A అనేవాడు 3 యూనిట్లు చేస్తే B అనేవాడు 1 యూనిట్ మాత్రమే చేస్తాడు. B అనేవాడు రోజుకి 1 యూనిట్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే వర్క్ ని? 24 days లో చేస్తున్నాడు. Per day 1 unit, 24 days. So what is the total work? 24 is the total work. ఈ టోటల్ వర్క్ ని AB ఇద్దరు కలిసి చేస్తే, A అనేవాడు 3 యూనిట్స్ చేస్తున్నాడు, B అనేవాడు 1 యూనిట్, మీన్స్ ఇద్దరు కలిసి చేస్తే ఎంత? 4 units per day. So 24/4, that is in 6 days they can complete the work. That's it. Time and work questions అనేవి చాలా సింపుల్ when you know the concept and when you apply the concept for any type of model. ఓకేనా? చాలా మంది కొంతమంది ఫార్ములాస్ చెప్తారు, కొంతమంది లాజిక్స్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో వెళ్తారు. బట్ ఏదైనా కూడా మీరు ఫైనల్ గా ఏది మీకు సూటబుల్ గా ఉంటే ఆ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ 6th one. A can complete a work in 12 days. Okay. B can complete the same work in 10 days. అంటే A అనేవాడు 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడంట ఒక వర్క్ ని. B అనేవాడు 10 days లో కంప్లీట్ చేస్తున్నాడంట. And C can complete the same work in 15 days. C can complete the same work in 15 days. If all of them work together, then the whole work will be completed in how many days? ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పడుతుంది? సో ఎల్సిఎం తీసుకోవచ్చు, ఎఫిషియన్సీ తీసుకోవచ్చు. ఓకే, కానీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎఫిషియన్సీస్ అనేది ఇన్వర్స్ ఆఫ్ డేస్ అని చెప్పాను కదా.
అంటే 1/12:1/10:1/50 అలా చేయొచ్చు. ఓకే, కానీ దానికన్నా మనకి ముగ్గురు ఉండేటప్పుడు ఎల్సిఎం అనేది బెటర్ అనమాట. సో ఎల్సిఎం ఆఫ్ 12, 10, 15 it is equal to how much? 120. Yes, so it is the total work. సో టోటల్ వర్క్ 120 యూనిట్స్ అయితే ఏ అనేవాడు 12 రోజుల్లో చేస్తున్నాడంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? 120/12 దట్ ఈస్ 10. నెక్స్ట్ బి ఎఫిషియన్సీ 120/10. 120 కూడా అక్కర్లేదు, 6 కదా, 6 అయితే ఇంకా సరిపోతుంది కదా మనకి. 60 సారీ 60 తీసుకోండి, 60 is better. Yes, 60. సారీ నేను ఎల్సిఎం తప్పు చేశాను. 60 is the total work. సో ఏం చెప్పొచ్చు మనం? 60/12 అంటే 5 and 60/10 that is 6. 60/15 is 4. These are the efficiencies. 5:6:4. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత? 60 and we have to find out how many days when all work together. అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ అనేవాడు 5 యూనిట్ చేస్తాడు, బి 6, సి 4 అంటే మొత్తం ఎంత వస్తుందమ్మా? 5 + 6 + 4 is the total overall efficiency, that is 15. So 60 units by 15 units is equal to 4 days. In 4 days they can complete the work. That's it. Okay, next question and last question. సో మనం టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ కూడాను బేసిక్ గా మనం షిఫ్ట్ వైజ్ చెప్పట్లేదు, ఇవి అన్నిట్లో కలిపి టాపిక్ వైజ్ చెప్తున్నాను కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ అంటే ఒకేలా ఉంటాయి అన్నమాట. వాడు ఇచ్చేటప్పుడు కూడాను అన్ని షిఫ్ట్లో సేమ్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి రిపీట్ చేస్తున్నాడు. సో దట్స్ వై యూ హ్యావ్ టు వాచ్ దీస్ వీడియోస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. అనిల్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 8 days and Amit can complete the same work in 14 days. They both work together and complete the work. They were given 4,400 rupees for complete the work. Find the share of Amit. సో చాలా మంది ఇక్కడ 814 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, అమిత్ లేకపోతే అనిల్ ఇట్లా ఇదంతా చేస్తారు. నో నీడ్ ఆఫ్ దట్. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ అనే కాదు, ప్రతి క్వశ్చన్ ఫుల్గా చదవండి, కేర్ఫుల్గా ఫుల్గా చదవండి అసలు ఎంత ఏంటి అని. ఇక్కడ మీరు కావాల్సింది ఏంటి? షేర్ ఆఫ్ అమిత్. సో వి టోల్డ్ యూ ఎఫిషియన్సీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద షేర్. ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది అంటే వాడికి ఎక్కువ అమౌంట్ వస్తుంది, షేర్ అమౌంట్, అంతేనా? సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ ఏం చెప్పొచ్చు? షేర్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. సో నువ్వు ఎక్కువ టైం తీసుకుంటున్నావు అంటే నీకు తక్కువ షేర్ వస్తుంది, తక్కువ టైం తీసుకుంటున్నావు అంటే యూ విల్ గెట్ మోర్ షేర్. ఓకే, ఇప్పుడు అనిల్ చూడండి, అనిల్ అమిత్. ఓకే, Anil take how many days? 8 days. Amit can take 14 days. So this is the time. So now tell me what about the share? It is the inverse of times. So that is 14:8. 14:8 అంటే 7 and 4. సో అంటే అనిల్ కి 7 రూపాయలు వస్తాయి, అమిత్ కి ఎంత వస్తుంది? 4 రూపాయలు వస్తుంది. అంటే ఇద్దరికి కలిపి ఎంతమ్మా? 11 rupees or 11 parts రావాలి. బట్ 11 parts is given as how much? 4,400 rupees. So what about one part? It is 400 rupees. Okay, ఇప్పుడు మీరు find the share of Amit. Amit share ఎంతమ్మా? 4 parts. One part is 400, so 4 parts is 1600 is the share of the Amit. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి, అంతేగాని కనబడగానే వెంటనే ఎల్సిఎం తీసేసుకోవడం, 8 కి 4 కి 14 కి ఎల్సిఎం. ఇక్కడ ఏమైనా మనం ఫైండ్ అవుట్ చేసామా? నథింగ్, ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు, దాని నుంచి షేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. షేర్ రేషియో వచ్చేసిందంటే ఈజీగా మనం ఇండివిజువల్ షేర్స్ అనేవి చెప్పవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్ ఆస్క్డ్ ఇన్ CHSL 2019 and all these are memory based questions and they will definitely helpful in the coming CHSL 2019 exam. Okay, hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all Pure Maths topics PDFs are available in Stamojo.
సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనోమియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకా ఒక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same rules. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.